అవినాష్ రెడ్డి నిన్న మాట్లాడుతూ వివేక చివరి దశలో సునీత అంటే వాళ్ళ కూతురు నరకం చూపించింది అన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే మొత్తం కడప జిల్లాలో రాజకీయం మొత్తం వివేక చుట్టే తిరుగుతుంది అక్కడ. అంతే కదా, ఖచ్చితంగా. ఏంటంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే హత్య చేశారు, చేయించిన వాళ్ళు, దానికి ఎవరైతే కొమ్ము కాశారు అందరూ కడప వాళ్లే కదా. అవును, కడప జిల్లాలో వాళ్ళే. సో ఖచ్చితంగా అయితే వాళ్ళే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా కూడా నిలబడ్డారు కాబట్టి అవినాష్ రెడ్డి గారు. సో గతంలో కూడా ఆయనకి ఆ సీటు వచ్చింది కాబట్టి, గతంలో గెలిచాడు కాబట్టి, ఇప్పుడు షర్మిల గారు కూడా అక్కడే పోటీ చేస్తున్నారు కాబట్టి చర్చ అంతా కూడా అక్కడే జరుగుతుంది కదా. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎంతైనా బ్లేమ్ చేస్తారు సునీత గారిని. ఎందుకంటే ప్రజల నాడి, ఓటర్ నాడి అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ వివేకానంద రెడ్డి గారిని చనిపోవటానికి కారణం ఏంటనేది అందరికీ తెలిసిన విషయం అయిపోయింది, ఓపెన్ అయిపోయింది అది. సో ఇది వరకు అంటే అప్పట్లో ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అపోజిషన్ పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించడం కానీ, ఆదినారాయణ రెడ్డి గారు దానిలో ఇన్వాల్వ్మెంట్ అని కానీ, బీటెక్ రవి కానీ, లోకేష్ గారు కానీ, ఇలా వీళ్ళు నాలుగు పేర్లని వాళ్ళు గతంలో చెప్పడం, అట్లా తోసేయటం జరిగింది. ఆ సింపతి క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఓట్ల ఎలక్షన్లో సరే గెలవటమే కానివ్వండి జరిగింది. సరే దాని తర్వాత సరే అధికారం వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఏం చేశారు, వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారు, ఎలా జరిగింది అనేది ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కడ అది తెలియలేదు. కాబట్టి అది కూడా కాకుండా ఎక్కడ ఆయన పేరు కూడా ఎత్తలేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన పేరు కూడా ఉచ్చరించలేదు వీళ్ళు ఎవరు. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అవినాష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ఎక్కడ కూడా ఆయన గురించి ఎక్కడైనా స్మరించుకోవటమో కానీ, సంవత్సరీకమని ఇదో ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్, అట్లా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదు. అలాంటిది అలా సడన్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు అంటే వీళ్ళైతే ఎప్పుడైతే బయట వచ్చారో, సునీత గారు బయట ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారో, తను మొత్తం కాల్ డేటాస్ అన్నీ తీసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన చనిపోయిన ఇవన్నీ విజువల్స్ అన్నీ కూడా మనకు మీడియాకే కానివ్వండి అంతా చూపెట్టడం, ఎట్లా ఇన్సిడెంట్ జరిగింది అదంతా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాతనే ఇప్పుడు బయట వస్తుంది. అది కూడా కాకుండా షర్మిల గారు కడపలో తన ప్రచారంలో కూడా తను ఏదైతే చెప్పాలనుకుంటుందో, ప్రజలకు కన్వే చేయాలనుకుంటుందో ఖచ్చితంగా అదంతా కన్వే చేస్తుంది. సరే వాళ్ళ మీద సింపతి రావటమే కానివ్వండి, 2 ఆడపిల్లలు వాళ్ళు న్యాయం కోసం అడగటమే కానివ్వండి, ఒక దుర్మార్గుడికి, ఒక హంతకుడికి జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నాడు, అలాంటి ఆ వ్యక్తికి ఇస్తారా? ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వివేకానంద గారి బిడ్డ, ఆయన మేమిద్దరం న్యాయం కోసం వచ్చాం అని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రజల్లో చాలా మార్పు అనేది వస్తుంది కదా. ఎందుకంటే సొంత బాబాయిని చంపిన వాళ్ళనే ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయాడు. అది కూడా కాకుండా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు బతికున్న రోజుల్లో ఈ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబాల సఖ్యత ఉండేది కాదు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీతో. సో అలాంటిది ఇప్పుడు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో, సో వీళ్ళ ఫ్యామిలీస్ అంతా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవటమే కానివ్వండి, అంటే పార్టీ పెట్టిన తర్వాత. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆయన అసలు ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా వాళ్ళకేమీ ఇచ్చేవాళ్ళు కూడా కాదు అప్పట్లో. అసలు వాళ్ళని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. సో అంత వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని దగ్గరికి చేర్చటమే కానివ్వండి. సో తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆ ఫ్యామిలీకి ఎవరు అనుకున్నప్పుడు వివేకానంద గారే అవుతారు కదా పెద్ద దిక్కు. సరే ఆయనంటూ లేకుండా పోతే సో మన ఆధిపత్యం ఉంటుంది అనేది కూడా వాళ్ళ ప్లానింగ్ అయి ఉండొచ్చు. సో దాని మూలాన అంటే రాజకీయ వారసత్వం కోసం వీళ్ళు చంపి ఉంటారని వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో డబ్బు కోసం, ఆస్తుల వారసత్వం కోసం వాళ్ళు చంపారని వీళ్ళు అంటున్నారు. ఆస్తుల కోసం చంపాల్సని వస్తే సునీత గారి మీదే ఆస్తులన్నీ ఉంటున్నాయి అని చెప్పి షర్మిల గారు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో ఆస్తులన్నీ తన మీద ఉన్నప్పుడు తను ఎందుకు ఆయన చంపటం మూలాన వచ్చిన లాభం ఏమి ఉంటుంది చెప్పండి. సరే అన్నీ ఉన్నప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? 5 సంవత్సరాలు తన మీద నింద ఉంది నువ్వు చెప్తున్నావు కదా, ఎవిడెన్స్ చూపెట్టి ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? సిబిఐ ఏ రోజైతే అవినాష్ రెడ్డిని చెప్పిందో అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తే కూడా నువ్వు సేవ్ చేస్తున్నావు కదా. ఇవన్నీ చూస్తుంటే తను సునీత గారు చేసుంటే నువ్వు ఏ రోజు ఆ పని చేసేవాళ్లే, చేయని వాళ్ళు ఏం కాదు. ఎందుకంటే సొంత బాబాయిని చంపిన వాళ్ళు మీద చంపిన వాళ్ళు ఏదైనా చిన్న ఆధారం దొరికినా తనని అరెస్ట్ చేసేవాళ్లే. సో అలాంటి ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మీ పార్టీ సపోర్ట్ చేసిద్దాం.
షర్మిలకి మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది పొలిటికల్గా మాకు ఇది లేదండి. ఓకే. కాకపోతే మా ఫైట్ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి మీద వివేకానంద గారి హత్యని నెట్టాడు కదా, అవును. దాన్ని తెలుగుదేశం వాళ్ళకి ఆపాదించారు కదా, సో దాని గురించి ఇప్పుడు ప్రజలకి తెలియాలి అనే దానికే మా వాయిస్ ఇస్తున్నాం. ఓకే. సో అది మేము తెలియజెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ అంటే కడపలో అక్కడ ఎంత దుర్మార్గం జరిగింది. అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ నిందని ఎవరి మీద నెట్టారు? సో మా పార్టీ మీద, మా పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టబట్టే సో మేము ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నాం. సరే, ఏదేమైనా కూడా ఒకరిని హత్య చేయటం అనేది దుర్మార్గమైన చర్య. సో దానికోసమైనా కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి వైఫల్యాలు కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో న్యాయం జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. అది అంటే ఒక ఇష్యూ అనేది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకే అనుకున్నప్పుడు అది ఇంట్లోనే ఉంటుంది. ఇది ఇక్కడ జరిగింది హత్య. సో ఇది పబ్లిక్కి అందరికీ కూడా వర్తిస్తుంది, సమాజానికి వర్తించేది ఇది. కాబట్టి మేము ఎవరివైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని ఇట్లాంటివి జరగకూడదు అనే దానికి ఖండించడానికి ఎవరైనా, అంటే మేము షర్మిలకి వాళ్ళకో సపోర్ట్ చేయటం కాదు, ఎవరికైనా ఇలాంటివి జరగకూడదని ఖండించే ఇదైతే ఎవరికైనా ఉంటుంది. కాబట్టి సో మేము ఖండిస్తాం. ఇప్పుడు కడపలో పోటీ జరుగుతుంది, అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల అనుకోవచ్చు. ఇప్పుడు ఈ కూటమి ఉంది, కూటమి ఎవరికి ఇప్పుడు షర్మిలకు సపోర్ట్ చేస్తుందా లేదా? మరో పక్క ఏమో, ఒక పక్క ఏమో సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు మీ పార్టీ, ఇంకొక పక్క ఏమో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్నా చెల్లెలు ఒకటే అన్నారు. అంటే ఓటర్ కన్ఫ్యూజ్ అవ్వడా ఇక్కడ? ఆ ఓటర్ అంటే మా పార్టీ కూడా క్యాండిడేట్స్ అని నిలబెట్టింది. ఇప్పుడు పులివెందల్లో కూడా మా క్యాండిడేట్లు ఉన్నారు. సో బీటెక్ రవి గారు ఉన్నారు, కడపలో కూడా నిలబెట్టాము. అలాంటప్పుడు మా క్యాండిడేట్లకి మేము ఓటేసుకుంటాం, కానీ ఎక్కడైనా ఓటు చీలితే వాళ్ళిద్దరు ఓట్లు చీలుతాయి. ఏదైతే ఉందో అవినాష్ రెడ్డి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా చీలుతుంది. వచ్చిందా వాళ్ళ ఫ్యామిలీలో చీలిక అనేది? ఖచ్చితంగా, ఎందుకు రాలేదు? ఖచ్చితంగా. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేసేది అంటే సో అవతల వర్గము ఉంటుంది కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఇవతల సునీత గారికి షర్మిల గారికి చేసేవాళ్ళు వీళ్ళకి చేస్తారు. ఖచ్చితంగా చీలికైతే వస్తుంది. చీలిక వాళ్ళ కుటుంబంలో వచ్చినా రాకపోయినా ప్రజల్లో వచ్చింది కదా. ప్రజల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా అన్నది ఏంటి, బహిరంగ సభ పెట్టి అన్నప్పుడు పొద్దుటూరులో అన్నది ఏంటి, చిన్నాన్న చనిపోయినది దేవుడికి తెలుసు, చిన్నాన్నకు తెలుసు, కడప ప్రజలకు తెలుసు అన్నాడు. సరే, కడప ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు ఈ హత్య అనేది. ఖచ్చితంగా వాళ్ళైతే కడప ప్రజలకు తెలుసు కాబట్టి న్యాయం ఎటుందో అటు డెసిషన్ అయితే తీసుకుంటారు కదా. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా చీలుతుంది, అదే కదా వాళ్ళ బాధ. ఇప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ చీలుతుంది, చీలినప్పుడు గెలవలేడు. సో దానికి ఆయన బాధపడుతున్నాడు. అది ఇప్పుడు అంటున్నాడు కదా, 2 సంవత్సరాలుగా ఆయన ఫైనాన్షియల్గా బాధపడ్డారు వివేకానంద రెడ్డి గారు అని అంటున్నాడు. ఇవన్నీ ముందెందుకు చెప్పలేకపోయాడు? ఇతని మీద నింద అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఎలక్షన్ బిఫోరు రేపు ఇప్పుడు నామినేషన్ అయిపోతున్నాడు, నామినేషన్ వేసా ముందు చెప్పటం ఎందుకు? ఇవన్నీ నీకు ముందు తెలుసు అన్నప్పుడు ముందు నుంచి ఎందుకు చెప్పలేకపోయావు? అంటే ఇవన్నీ కూడా అట్లాంటప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెళ్ళట్లేదు? సో ఇవన్నీ అక్కడ చెప్పండి, వెళ్ళి మీ వర్షన్ మీరు చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? సో భయపడే కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళి చెప్పేటప్పుడు అరెస్ట్ చేస్తారనే భయంతో వెళ్ళటమే మానేసి సో ఇక్కడ చేరుకొని ఇక్కడ ఒక కడప జిల్లా వరకే పరిమితమై అక్కడే కూర్చుంటే సో ఆయన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కాపాడతారని ఒక ఏపీలోనే ఉంటాం మాట్లాడటం, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అది కూడా ఇంతవరకు అది మాట్లాడిన వ్యక్తి కూడా కాదు కదా. అంటే విజయమ్మని ప్లాన్గానే పంపించేశారా అమెరికా, లేకపోతే ఆమె పారిపోయారా? విజయమ్మ గారిని పంపించడం అనేది ఆవిడ ఇద్దరికి మధ్యలో ఉండలేక వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఇప్పుడు దెబ్బ తగిలింది అని కబురు చేసినా కూడా రాలేదు అని అంటున్నారు. ఖచ్చితంగా రారు, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఒక సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. సెంటిమెంట్గా అనుకొని గులకరాయి ఇది కూడా జరిగింది. కోడికత్తి జరిగినప్పుడేమో ఆయనకి గెలిచాడు కదా అనుకుంటారు కదా, రక్తం ఇదని చెప్పేసేసి అసలు లేని దీన్ని కుట్లు వేసేటట్టు సర్జరీ చేసి అంత బిల్డప్ చేశారు. కాబట్టి అప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ తెలంగాణలో కూడా సపోర్ట్ దొరికింది కాబట్టి ఆ రోజు ఆయన చేసిన డ్రామాకి రక్తి కట్టించగలిగాడు. ఇప్పుడు సేమ్ అదే గులకరాయి విషయం జరిగింది. సరే, దాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు.
రేపొద్దున ఎవరినో ఒకరిని వివేకానందం గారి లాగా ఎవరినో ఒకరిని చేస్తారేమో. ఓకే. సో రేపొద్దున తల్లేనా అవ్వచ్చు, చెల్లెళ్ళు ఇప్పుడే భయపడుతున్నారు మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చంపుతారేమో అని. నిజంగా వాళ్ళు ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే, బయట రాకపోతే చంపేసేవాళ్ళేమో. ఇది విజయమ్మని చంపే ప్లాన్ చేశారని పారిపోయారంటారా? విజయమ్మనైనా సరే, షర్మిల గారైనా సరే, అప్పుడు బాబాయ్ ఇప్పుడు తల్లిని చంపేవాడు. డెఫినెట్గా. అంటే వాళ్ళ అవసరం, రాజకీయ దాహమే కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఎవరు భయాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎందుకు నేను అవకాశం ఇవ్వాలి. సో ఇప్పుడు ఈయనతో ప్రచారానికి రమ్మని అడుగుతాడు. సో ప్రచారానికి వస్తే ఏం చెప్పాలి ప్రజలకి. సో మాట ఇచ్చింది ఏమి జరగలేదు, మాట ఇచ్చినట్టు మనం ఏం చేయలేదు, మాట తప్పాము. రేపు కుటుంబంలో వివేకానంద గారిని ఎట్లా చనిపోయాడు, ఎవరు చంపారు అనేది ప్రజలు అడుగుతారు. సో దానికి ఏం చెప్పాలి. ఏమండి అంత పెద్ద మాట అనేసారు? అప్పుడు వివేకాన్ని చంపారు, ఇప్పుడు విజయమని లేపేస్తారు అన్నట్టు చెప్తున్నారు మీరు. అంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయండి. అందుకే ఆమె పారిపోయారంటారు. మేబీ అవ్వచ్చేమో కదా. ఇప్పుడు భయం అనేది ఎవరిని వదిలిపెట్టదు. సరే ఆయన అట్లా చనిపోతాడని ఎవరైనా అనుకున్నారా? అవును, ఎవరు అనుకోలేదు కదా. సరే అప్పట్లో గుండెపోటు అన్నారు. సరే ఆ విజువల్స్ అన్నీ చూస్తే మనకు, మొన్న సునీత గారు చూపెట్టారు కదా, ఆ విజువల్స్ అన్నీ చూస్తే మనకు ఇంత దారుణమైన జరిగిన హత్యని, అంత గొడ్డల పోట్లు, అంత రక్తపు మడుగు, అంత జరిగిన దీనిని అది ఎట్లా అన్నారు అనిపిస్తుంది కదా. గుండెపోటుకి దాన్ని మనం చెప్పుకోవటానికి కూడా వీలు కానీ ఇది దాన్ని ఎట్లా గుండెపోటు అన్నారు అనేది మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో రేపు పొద్దున ఈవిడ విషయం ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. సో ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఉండే అనవసరమైన ప్రాబ్లమ్సే కానివ్వండి. సరే కాకపోతే ఆవిడ ఒకటి ఓపెన్గా ఇప్పుడు న్యాయం ఎటుంటే అటు డెసిషన్ తీసుకోవాలి. తల్లైనా అవ్వచ్చు, దుర్మార్గులో ఉన్నప్పుడు న్యాయం పక్క అయితే నిలబడాల్సిన అవసరం ఆవిడకైనా ఉంటుంది. కానీ ఆవిడ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, సో నాకు ఇక్కడ ఉండటం ఎందుకు, ఈ తలనొప్పులు ఎందుకు అనుకొని వెళ్ళిపోయి ఉంటారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే అవినాష్ రెడ్డి చెప్పినట్టు సునీత వివేకానందాన్ని చివరి క్షణాల్లో నరకం చూపించటం ఏమో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని నరకం చూపించాడు అంటున్నారు. టోటల్ సునీత రెడ్డి గారు వాళ్ళ తండ్రిని నరకం చూపెట్టారా లేదా అనేది అప్పుడు ఎప్పుడు ఆ క్వశ్చన్ రాలేదు. వాళ్ళు బతుకున్నప్పుడు అవినాష్ రెడ్డి నిన్న చెప్పిందాని అంటే ఆ వ్యక్తి లేడు, ఎవరైతే ఉన్నాడో వివేకానంద రెడ్డి గారు లేరు చెప్పటానికి. ఇతను చంపాడు, ఇతను దానిలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది సిబిఐ ఎంక్వైరీలో ఉన్న వ్యక్తి చెప్తే ఎవరు మటుకు నమ్ముతారు చెప్పండి. అదే వినా అలా సిబిఐ ఎంక్వైరీలో లేని వ్యక్తి ఎవడైనా చెప్తే నమ్మటానికైనా ఉంటుంది. ఇంకోటి, వివేకానంద గారు ఎప్పుడు కూడా సునీత గారి గురించి ఎప్పుడు బయటపడింది లేదు, ఆయన చెప్పింది లేదు కాబట్టి, ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయం అప్పట్లో బయట రాలేదు కాబట్టి, తెలియదు కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు ఎవరు చంపారు అనే విషయమే ఇంపార్టెంట్ కదా. సో ఇది తీసుకుంటే, విజయమ్మ గారి విషయం తీసుకుంటే చాలా సంవత్సరాలు ఆవిడ వేరుగా ఉన్నారు. కుమారుడితో లేరు కాబట్టి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో లేరు కాబట్టి ఖచ్చితంగా దూరంగా ఉన్నారు కదా. ఇప్పుడు మొన్న ఆయన ప్రచారానికి వెళ్ళే ముందు వెళ్ళి కలిశారు కానీ అంతకుముందు దూరంగానే ఉన్నారు కదా. సో వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళటం రావటం కూడా లేవు కదా పెద్ద. సో ఇవన్నీ చూసినప్పుడు ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఆవిడ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఈ రాజకీయాలు అనుకున్నారో ఏమో. సో వెళ్ళిపోయారు. ఇంకా ఎలక్షన్ల తర్వాత వస్తాననేదే చెప్తున్నారు కదా.